జిల్లా పలమనేరు సాయి గార్డెన్ దగ్గర ఒక గోశాల ఉందండి. చాలా 8 ఆవులతో కూడినటువంటి గోశాల. ఈ 2 ఆవుల్ని మొట్టమొదటిసారిగా కేశవులు అనే అతడు తమిళనాడు నుండి కొనుక్కొచ్చారట. ఈ ఆవుకేమో మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఈ ఆవుకేమో పద్మావతి అనే పేరు పెట్టుకున్నారు. ఈ పద్మావతి ఆవుకు పుట్టినటువంటి సంతానం అండి. ఈ దూడ పేరు, ఇది దూడ కాదండి, తల్లి కూడా ఒక 2-3 దూడలకు జన్మనిచ్చింది. ఈమె పేరు దుర్గా. ఇది 3.5 సంవత్సరాల వయసు ఉందండి. ఈ దుర్గా కోడదూడ, దీని పేరేమో పుష్ప. ఈ పుష్ప కూడా ఆ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు పిల్లలు తమాషాగా పుష్ప అనే పేరు పెట్టారంట. ఇంకా ఈ పుష్ప కాకుండా ఈ దుర్గకు ఇంకొక దూడ కూడా ఉందండి. ఈ దూడ పేరు భవాని. ఈమె భవాని. ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ నల్లగా ఉండే ఈ ఆవు పద్మావతి. ఈ పద్మావతికేమో 2 కోయదూడలు ఉన్నాయండి. కోడెదూడలు. ఈ దూడ పేరు ఐష్. ఇంకొకటి ఈ దూడ పేరేమో నందీష్. ఇది నందీష్, ఇది ఐష్. ఇవి 2 ఈ పద్మావతి యొక్క సంతానం. మళ్ళీ ఈ దూడ యొక్క బిడ్డ ఈమె సింధు అంట, పేదూడ. ఇది ఆపరేషన్ సింధు టైంలో పుట్టింది కాబట్టి దీనికి సింధు అనే పేరు పెట్టారండి. ఇది ఈ గోశాలలో ఉండే ఈ 8 మంది పరివారం యొక్క పేరు. హిందూ సాంప్రదాయానికి చాలా విశిష్టమైనటువంటి గోసంపద ఈ సాయి గార్డెన్లో ఉండడము మా అదృష్టం అనుకోవాలండి.